మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన ఘటనపై అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. ఈ విచారణకు దస్తగిరి, ఆయన భార్య షబానా, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హాజరయ్యారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి 2023 నవంబర్ 28న దస్తగిరిని కడప జైలులో బెదిరించినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో కడప జైలులో మూడోసారి ఈ కమిటీ విచారణ చేపట్టింది. దస్తగిరిని చైతన్యారెడ్డి బెదిరించే సమయంలో ఓ కేసులో రిమాండ్ ఖైదీగా బీటెక్ రవి ఉండడంతో ఆయన విచారణకు పిలిచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ యమినా. ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 2023 నవంబర్ 8వ తేదీకి సంబంధించినటువంటి ఏదైతే అప్పట్లో దస్తగిరి కూడా పూర్తిస్థాయిలో కూడా కడప సెంట్రల్ జైల్లో కూడా ఖైదీగా ఉన్న నేపథ్యంలో కూడా అదే సమయంలో కూడా ఓ కేసుకు సంబంధించి కూడా బీటెక్ రివ్యూ కూడా ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. అయితే అప్పట్లో దాదాపుగా ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో అప్రూవల్గా ఉన్న దస్తగిరిని పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఒక మెడికల్ క్యాంప్ పైన అయితే కనుక ఈ కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఉన్నాడు. ఆయన కూడా ఒక డాక్టర్గా ఈ జైల్లోకి రావడం జరిగింది. అయితే అప్పట్లో పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే దస్తగిరెడ్డిని తన బ్యారక్ దగ్గరికి వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా భయప్రాంతాలకు గురి చేసి అతను బెదిరించారని చెప్పి అప్పట్లో దస్తగిరి కూడా కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కూడా దాదాపుగా 4 వ్యక్తుల మీద కూడా రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దస్తగిరిని బెదిరించిన కేసులో దాదాపుగా 4-మెన్ కమిటీని వేయడం జరిగింది. ఈ 4-మెన్ కమిటీలో దాదాపుగా ఎవరైతే కర్నూలు ఎస్పీకి సంబంధించిన విక్రాంత్, అలాగే కడప డిఎంహెచ్ఓ నాగరాజు, అలాగే కడప ఆర్డీఓ అయినటువంటి కడప ఆర్డీఓ, అలాగే మరోపక్క కడప సూపరింటెండెంట్ కూడా వీళ్ళందరినీ కూడా 4-మెన్ కమిటీతో కూడా విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే దాదాపుగా 3 మార్లు కూడా ఏదైతే విచారణ సాగింది. ఈ నేపథ్యంలో మరో మారు కూడా కడప సెంట్రల్ జైలు ఆధారంగా కూడా ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న ఇప్పటికే విచారణ అయితే కనుక కొనసాగించడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా ఎవరైతే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో బీటెక్ రవి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా 4-మెన్ కమిటీ కూడా పూర్తిస్థాయిలో విచారించడం జరిగింది. ఆయన ఇప్పటికే కొద్దిసేపు బయటికి రావడం జరిగింది. ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే తాను ఓ కేసుకు సంబంధించి ఆ రోజు జైల్లో ఉన్నానో అప్పటి నేపథ్యంలో కూడా తాను ఒక బ్యారెక్లో ఉన్నాను, దస్తగిరి కూడా మరొక బ్యారెక్లో ఉన్నాడు. అయితే చైతన్యారెడ్డి పూర్తిస్థాయిలో ఇక్కడికి వచ్చి దస్తగిరిని పూర్తిస్థాయిలో బెదిరించి అతన్ని మేము చెప్పినట్టు వినాలని చెప్పి అతను బెదిరించిన దానిపైన అయితే కనుక విచారణ కొనసాగుతుందని, రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో కూడా నిజాలు బయటపడతాయి, ఖచ్చితంగా చైతన్యారెడ్డికి శిక్ష పడుతుందని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరోపక్క ఇప్పటికే మనం చూసుకోవచ్చు షబానా కావచ్చు, అలాగే దస్తగిరిని కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఇప్పటికే 4-మెన్ కమిటీ కూడా విచారిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే దస్తగిరిని బెదిరించి దాదాపుగా ₹1,00,00,000 ఇస్తామని చెప్పి డబ్బులకు ప్రలోభ పెట్టారో వాళ్ళందరి కేసుకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే దాదాపుగా 3 మార్లు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఇవాళ తాజాగా మరోసారి 4వసారి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఇవాళ దాదాపుగా మధ్యాహ్నం 3-4 గంటల సమయం లోపల ఈ విచారణ అయితే పూర్తి సాగనుంది. దీంట్లో అసలు దస్తగిరి అధికారులకు ఏం చెప్తాడు, అలాగే షబానా ఏం చెప్తున్నాడు దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏమన్నా? థ్యాంక్ యూ సుధీర్.